పెద్దాయన నమస్తే. మీ పేరు? నమస్తే. నా పేరు చల్లా ప్రభాకర్. ఇప్పుడు బుడమేరు వాగు పొందిన వరద ప్రభావిత ప్రాంతాల్లో మీ ప్రాంతం కూడా ఒకటా? మా ప్రాంతం బాగా హ్మ్. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ మండలంలో గానీ ఫస్ట్ నెంబర్ 1 మా ఎఫెక్ట్ అయ్యేది మా ముత్తారంపాడే. ఆ! అసలు నిన్నటి వరకు కూడా ఊళ్ళోకి వచ్చే పరిస్థితి లేదు. హ్మ్. ఇటువంటి పరిస్థితి ఏ గ్రామానికి కూడా లేదు. హ్మ్. ఓన్లీ మా ముత్తారంపాడికే ఉంది అట్లా. అసలు బుడమేరు వాగు గతంలో ఎప్పుడన్నా పొంగిందా? అసలు ఇంత వరద ఎప్పుడన్నా వచ్చిందా? పొంగుతా ఉంటుంది, చాలాసార్లు పొంగింది కానీ ఇంత ఫ్లడ్ అయితే ఎప్పుడు రాలా. హ్మ్. నేను చూసిన తర్వాత ఈ 40 సంవత్సరాల్లో కూడా ఇంతవరకు ఏం రాలా. హ్మ్. చిన్నప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం, బయటికి వెళ్ళి అటు చదువుకుంటూ వస్తాం కానీ ఇంత ఫ్లడ్ అయితే ఎప్పుడు రాలా. హ్మ్. ఇక్కడ ఈ రోడ్డు మీదే దాదాపు 6 అడుగుల దాకా వచ్చేసింది అట్లా. హ్మ్. అంటే జగనన్న కాలనీలు కూడా ఇచ్చారు మీ ప్రాంతంలో. అసలు అది వరద ప్రభావిత ప్రాంతమా అక్కడ లేకపోతే ఏంటి జగనన్న అసలు? కాలనీ అది బాగా వరద ఎఫెక్టెడ్ ఏరియా. హ్మ్. అటు పక్క నుంచి పులివాగు వస్తుంది, జీ కొండూరు మీద నుంచి అటు పులివాగు వస్తుంది, ఇటు నుంచి బుడమేరు వెళ్తుంది. ఓకే. రెండు కలిసేసేసి అక్కడ కలుస్తాయి. హ్మ్. బుడమేరు. అక్కడ కలిసేసేసి అటు నుంచి ఇటు బాగా వెనకదంతా ఉంటాయి. హ్మ్. అది బాగా ఎఫెక్టెడ్ ఏరియా. మరి ఫ్లడ్ ఆ ఎఫెక్ట్ ప్రాంతంలో ఎలా ఇచ్చారు ఎట్లా జగన్మోహన్ రెడ్డి ఇచ్చారో గారి మరి కాలనీలు? ఎట్లా ఇచ్చారు అనేది అది వాళ్ళకే తెలియాలి. హ్మ్. ఏంటంటే కొంతమంది నాయకులు వాళ్ళ స్వలాభం కోసం అక్కడ కొన్ని ల్యాండ్స్ అవి ఉన్నాయి, మంచి రేట్స్ వస్తాయి కదా అనే ఉద్దేశంతో అట్లా తీసుకొచ్చి అక్కడ పెట్టారని టాక్ ఉంది. అటువంటిది అదైతే ఫ్యాక్ట్, అది అట్లా జరిగింది. వాళ్ళ నాయకులు ఈ ల్యాండ్స్కి మంచి 45 లక్షలకి ఇచ్చారు అక్కడ. అవును. తర్వాత దానికి లెవెలింగ్ కానీ అదే ఎన్ఆర్జీఎస్లో వాటిలో పెట్టారు. దానికోసం బాగా లబ్ధి పొందారు వాళ్ళు. అసలు పెద్దాయన ఇక్కడ ల్యాండ్స్ ఎంత రేట్ ఉన్నాయి? ఈ గతంలో ఈ జగనన్న కాలనీలు ఇవ్వకముందు ఎంత రేట్లు ఉన్నాయి అసలు అక్కడ? కాలనీ ఇవ్వకముందంటే అంత రేట్ అయితే లేదు, 45 లక్షలు అయితే లేదు. లేదు. హ్మ్. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఈ 2014 ఆ టైంలో అది రోడ్డు అమ్మట ₹1 కోటి పైన వెళ్ళింది. హ్మ్. తర్వాత తగ్గిపోయింది మళ్ళీ. రాజధాని అక్కడ మార్చిన తర్వాత కొంచెం తగ్గినాయి. హ్మ్. తగ్గిన తర్వాత ఇక మరి జగనన్న కాలనీ వీళ్ళు వచ్చిన తర్వాత 19 నుంచి మరి ఆ రేట్లు కూడా లేవు, హ్మ్. పడిపోయినాయి. 45 లక్షలు అంటే లోపల కదా, లోపల ల్యాండ్స్ కదా, అవును. మంచి రేట్లే అని రైతులు కూడా అందరూ ఇచ్చేసారు. అసలు పెద్దాయన ఈ బుడమేరు వాగు చరిత్ర ఏంటి అసల? ఈరోజు విజయవాడ మొత్తం అతలాకుతలం అయిపోవడానికి బుడమేరు వాగు పడిన గండ్లే ప్రధాన కారణంగా చెప్తా ఉన్నారు. అసలు ఈ బుడమేరు వాగు ఎక్కడి నుంచి వస్తా ఉంది? కృష్ణా నది బుడమేరు వాగులో కలుస్తదా అసల? ఏంటి అసలు మీ అభిప్రాయం దీని మీద అసలు? రావటం అంటే మెయిన్ మన కాన్స్టిట్యున్సీలు ఏకొండూరు దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. కొంచెం పైన కూడా తిరువూరు దగ్గర నుంచి కూడా కొద్దిగా వస్తూ ఉంటాయి, కానీ ఏకొండూరు నుంచి మాత్రం మెయిన్గా వస్తుంది. హ్మ్. వచ్చేసేసి మన మైలవరం కాన్స్టిట్యున్సీలో వచ్చిన తర్వాత 2 పాయలుగా వచ్చేసి ఇటు రెడ్డిగూడెం నుంచి కోతులవాగు అని, ఇటు నుంచి మైలవరం నుంచి వచ్చేది బుడమేరు అని, ఈ రెండు వచ్చేసేసి ఇక్కడ కలిసి మొత్తం ఇటు వెళ్తూ ఉంటుంది అనమాట. హ్మ్. ఎప్పుడో ఒక 50-60 సంవత్సరాల క్రితం అక్కడ రెగ్యులేటర్ అని కట్టారు వెలగలేరు దగ్గర, అవును. సంజయ్ రెడ్డి గారి టైంలో. అప్పుడు హ్మ్. దానికోసం అక్కడ నుంచి డైవర్షన్ బీడీఎస్ అంటారు, హ్మ్. బుడమేరు డైవర్షన్ కెనాల్ అని. అది వెళ్ళేసేసి ఇబ్రహీంపట్నం దగ్గర పెర్రీ దగ్గర దీంట్లో కలుస్తుంది కృష్ణాలో. కృష్ణాలో. మనకి ఇది ఉంది కదా ధర్మల్ పక్క నుంచి, వెళ్ళి పెర్రీ దగ్గర కలుస్తుంది. హ్మ్. అది ఏంటంటే ఇక్కడ ఒక లెవెల్ మెయింటైన్ చేశారు, 10 అడుగులు ఎంతో మెయింటైన్ చేసి ఆ లెవెల్కి వస్తే మాత్రం ఆ లాకులు లేపుతారు. అవును. అక్కడ రెగ్యులేటర్. రెగ్యులేటర్ దగ్గర హ్మ్. ఆ లాకులు లేపితే ఏంటంటే జరుగుతుందంటే అది వెళ్ళేసేసి విజయవాడ మీద సింగనగర్, వైఎస్ఆర్ కాలనీ, పాయకాపురం ఆ ఏరియా అంతా ఎఫెక్ట్ అవుతుంది. హ్మ్. అదే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అదే. హ్మ్. దాని గురించనే అది ఇక్కడ బుడమేరుని కూడా కట్టలో బండ్స్ వెడల్పు చేయాలని హ్మ్. ఇదో ప్రపోజల్. తర్వాత అక్కడి నుంచి కూడా రిటైనింగ్ వాల్ ఒకటి కట్టాలని, అది బాబు గారు ఈ 4 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నారు కదా అవును. సర్వేలో, అదో ప్రపోజల్స్ వచ్చినాయి. రిటైనింగ్ వాల్ కట్టే మాత్రం కృష్ణానది కృష్ణలంకలో కట్టారు చూడండి, అవునండి. ఆ అవును. టైప్లో కడితే మాత్రం విజయవాడకి సేఫ్ అవుతుంది. సేఫ్ అవుతుంది. మాకు కూడా బుడమేరుని కాస్త అంతా వెడల్పు చేస్తే ఈ వరదలు పట్టడం ఇటువంటిది మాకు కూడా కొంచెం హ్మ్. రిలీఫ్గా ఉంటుంది. అంటే బుడమేరు ఆక్రమణలకు గురైందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం? అంటే ఆక్రమణలు అంటే ఇక్కడ రైతుల పొలాలే పోయినాయి బుడమేరులో. అవును. చాలా చిన్నగా ఉండేది, హ్మ్. రైతుల పొలాల్లో తీసేసుకుని పెంచారు, అది కూడా సరిపోవట్లే అప్పుడు. అవును. ఇక్కడ ఆక్రమణలు కాదు, దిగువన ఆక్రమణలు అనేది. ఓకే. ఆ! విజయవాడ దగ్గర అక్కడ మాత్రం ఆక్రమణలు ఉన్నాయి. ఈ బుడమేరులో తీసుకొచ్చి ఇస్తే ఈ ప్లాట్లు వేసి కట్టడం కన్స్ట్రక్షన్స్ అన్ని జరిగినాయి. హ్మ్. ఆ కన్స్ట్రక్షన్ అవి తీసేసిస్తే మాత్రం కొంతవరకు అక్కడ సేఫ్ అవుతారు. అంటే పెద్దాయన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూ ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కృష్ణానది ఒడ్డున ఉందా, ఇల్లు మునిగిపోకూడదని చెప్పి ఈ బుడమేరు కాలువలోకి నీళ్లు వదిలేశారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో వాస్తవం ఎంత? అసలు బుడమేరు వాగు పరిస్థితి ఏంటి? అసలు దానికి దీనికి సంబంధం ఏంటంటే కృష్ణా కరకట్ట అవతల ఉంది చంద్రబాబు గారి ఇల్లు, హ్మ్. ఇదండి కృష్ణాకే యువతల ఉంది మరి ఈ బుడమేరు అనేది. హ్మ్. దీనికి దానికి అసలు సంబంధమే లేదు, చాలా నవ్వుకునే పరిస్థితి అనమాట అది. హ్మ్. బుడమేరు ఎంత వస్తుంది అక్కడ, ఇది వెళ్ళేసి కృష్ణలో కలుస్తుంది, కృష్ణలో కలిసేసేసి అక్కడ అవతల చంద్రబాబు గారి ఇల్లు ఉంది. హ్మ్. అంతే, దానికి దీనికి అసలు సంబంధమే లేదు అసలు. హ్మ్. మరి ఆయన ఎట్లా తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో ఏం అర్థం కాదు మరి అసలు. అసలు కృష్ణానదిలో నీరు ఎక్కడైనా సరే బుడమేరు వాగులో కలిసే అవకాశం ఉందా? బుడమేరు వాగు పుట్టినప్పటి నుంచి కూడా కొల్లేరు సరస్సులో కలిసే ప్రదేశంలో కానీ, అలాగే కృష్ణానదిలో కలిసే ప్రదేశంలో కానీ, కృష్ణానది నుంచి
ఈ వాటర్ అనేది బుడమేరు వాగులో కలుస్తుంది అసలు ఏ ప్రాంతంలోనైనా కూడా? బుడమేరు వెళ్ళి కృష్ణాలో కలుస్తుంది. అంతే తప్ప కృష్ణా నది వాటర్ మాత్రం కలవదు. కృష్ణా నది వాటర్ ఇటు ఎందుకు రాస్తుందండి? ఇది పైకి ఎగవు కదా, ఇది ఉమ్, ఇటు రావడానికి అవకాశం లేదు. ఉమ్, ఇది వెళ్ళేసేసి అక్కడ కలిసేసేసి ఫెర్రీ దగ్గర కలిసేసేసి అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళిపోతుంది అది. ఉమ్, అంతే తప్పితే అది పైకి ఎట్లా వస్తుందని కృష్ణా వాటర్ పైకి రావడం జరిగే పని కాదు కదా. మాకు కృష్ణా వాటర్ డ్రింకింగ్ వాటర్ అక్కడి నుంచే వస్తాయి, ధర్మల్లో నుంచి. ఉమ్. ఇటు నుంచి అక్కడ ధర్మల్ది మిగిలిన వాటర్ ఉంటుంది కదా, దాని నుంచి కృష్ణా వాటర్ పైప్ లైన్ మాకు డ్రింకింగ్ వాటర్కి వస్తూ ఉంది. అవును. అంతే తప్పితే కృష్ణా వాటర్ ఇటు పైకి రావడం అనేది ఎక్కడా లేదు అసలు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారాన్ని ఎలా చూడొచ్చు అంటారు బుడమేరు వాగు గురించి చేస్తున్నారు? అది తెలిసి తెలియక మాట్లాడటమేనండి. ఇక్కడ పైన ఉందండి బుడమేరు, ఇది పైన, ఇది ఇక్కడ రెగ్యులేటర్ ఉంది వెలగలేరు దగ్గర. అక్కడ లాకులు లేపితే కానీ దిగువకి వెళ్ళవు నీళ్లు, బుడమేరు నీళ్లు. అక్కడ నుంచి ఇటు విజయవాడ మీదకి వెళ్తే ఇక్కడ లాకులు కిందకి దించితే ఇబ్రహీంపట్నంకి ఫెర్రీ దగ్గరికి వెళ్తాయి. అంతే కానీ దీనికి దానికి అసలు సంబంధం లేదు. కృష్ణా వాటర్ పైకి వచ్చే ఛాన్సే లేదు. రైట్ బాబు. అది